ఆమె ఒకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతిగా ఎక్కడ కూర్చుని తపస్సు చేసిందో శివుడి కోసం అక్కడే తపస్సు చేయడానికి వెళ్ళి కూర్చో. ఒక ఆశ్రమ ప్రాంగణాన్ని నిర్మించుకుంది. చెలికత్తెలందరూ కాపలా కాస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చి అమ్మా 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 నీకు ఇది తగిన పనేనా? లోకంలో తపస్సు చేసిన వాళ్ళందరినీ నువ్వు అనుగ్రహిస్తావు, నువ్వు తపస్సు చేయడం ఏమిటి? ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అన్న. మీ గురించే. అయ్యి బాబా ఇది నేనే, నా గురించి తపస్సు ఎందుకమ్మా? కింకరుణ్ణి చిటిక వేసి పిలిస్తే వస్తా. నీకేం కావాలి? నా గురించి తపస్సు ఎందుకమ్మా అన్నాడు. ఆవిడంది అలా అనకు. ఓ బ్రహ్మ, నీకు నాతో ఉన్న అనుబంధము 3 రకాలుగా ఉంది. ఒకటి నువ్వు నాకు కొడుకు, ఇంకొకటి నువ్వు నాకు మామగారు, ఇంకొకటి నువ్వు మాకు తాతగారు. అందుకని నీ గురించి తపస్సు చేస్తున్నాను. ఇప్పుడు ఆయన 4 ముఖాల మీద చేతులు ఎట్టుకుని అన్నాడు, ఇది ఎక్కడి ప్రారంధం? నేను నీకు కొడుకు ఏమిటి, మామగారు ఏమిటి, తాతగారు ఏమిటి, ఎలాగమ్మా అన్నాడు. అంటే ఆవిడండి, ఈ సమస్త బ్రహ్మాండములను శంకరుడు తనలోకి లయం చేసుకుంటాడు మహాప్రలయంలో. అన్నీ ఆయన కుక్షిలో ఉన్నాయి. వీటన్నింటినీ మళ్ళీ పునరుత్పత్తి చెయ్యాలనుకున్నప్పుడు ఎవరు చేస్తారు సృష్టి? బ్రహ్మగారు చెయ్యాలి. 4 వేదములు ఇచ్చి బ్రహ్మగారిని మొదట సృష్టించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు శంకరుడికి ఏమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి శంకరుడికి కొడుకు అయితే నాకేమవుతావు? కొడుకు అవుతావు. కాబట్టి నువ్వు నాకు కొడుకువి. అవునా? అవునమ్మా, నిజమే కొడుకుని. నువ్వు నాకు మామగారివి కూడా. అమ్మ, నేను నీకు మామగారిని ఎప్పుడు అయ్యాను అంటే, ఒకానొకప్పుడు ఈ సృష్టి చేయమంటే నువ్వు ప్రజాపతుల్ని సృష్టిస్తే ప్రజాపతులందరూ వైరాగ్యభావంతో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. అసలు ఈ సృష్టి ఎలా జరుగుతుంది, తామర తంపరగా సృష్టి ఎలా పెరుగుతుంది అని నీకు అనుమానం వచ్చి మనసులో బాధపడి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశావు. ఆయన నీ లలాటంలోంచి బయటికి వచ్చాడు. రుద్రస్వరూపంతో ఎదురుగుండా వచ్చి నిలబడి, బెంగ పెట్టుకోపోయి అర్ధనారీశ్వర స్వరూపాన్ని సృష్టిస్తున్నాను లోకంలో. ఆడ మగ అని 2 శరీరాలు ఏర్పడతాయి. ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది, దానివల్ల సృష్టి జరుగుతుంది ఇక పైన అని వరం ఇచ్చాడు. అప్పుడు నీ నొసటి నుంచి శంకరుడు బయటికి రుద్రస్వరూపంతో వచ్చాడు కాబట్టి, రుద్రుడు నీకు కొడుకు అయ్యాడు కాబట్టి, నే రుద్రాణిని కనుక, ఆయన భార్యని కనుక, ఆయనని కన్న తండ్రివి నువ్వు కనుక, నువ్వు నాకు మామగారివి కాబట్టి నేను గౌరవించాలా వద్దా? మామగారిని అమ్మో అమ్మ గౌరవించాలి. అంటే నేను ఒకసారి కొడుకు, ఓసారి మామ, బాగుందమ్మా. తాతని ఇప్పుడు అయ్యారు. హిమవత్ శర్మ, హిమవత్ పర్వతం నీకు కుమారుడుగా లోకంలో పిలువబడతాడు. అవునా కాదా? అవునమ్మా, హిమవత్ పర్వతం నా కొడుకే. హిమవంతుడు నీకు కొడుకు అయితే హిమవంతుడి కూతుర్ని కాబట్టి నాకు హైమవతి అని పేరు. ఇప్పుడు నా తండ్రి హిమవంతుడైతే హిమవంతుడికి తండ్రివి నువ్వైతే నువ్వు నాకేమవుతావు? తాతవేనా? అవునమ్మా, తాతని. అందుకు తపస్సు చేశాను. ఏం కావాలమ్మా, దేని గురించి అల్లరంతా అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు, శంకరుడు ఏమిటో ఇలా చూశాడు అలా చూశాడు కాళీ అన్నాడు. ఈ వర్ణం పోయి తెల్లటి వర్ణం పొందాలనుకుంటున్నాను. అది ఉట్టి తెలుపు కాదు, తెలుపు పసుపుకి కూడా గౌరవర్ణం అని పేరుంది. 2 కలిసినటువంటి కాంతితో కూడిన వర్ణాన్ని పొందుతాను. శంకరుడు చూసి అబ్బా అనాలి. అటువంటి పేరు రావాలి. గౌరీ, గౌరవర్ణంతో గౌరినై వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటానంది. అమ్మ, దానికి నన్ను అడగడం ఎందుకమ్మా? మరి సృష్టికర్తవి నువ్వు కదా, ఈ నల్ల తొడుగు తీసి తెల్ల తొడుగు ఎక్కించండి. ఆయన అన్నాడమ్మా, నీ విషయంలో చెయ్యగలిగిన వాణ్ణి కాను. శంకరుడు ఎందుకు నీ వంక తిరిగి కాళీ అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. శుంభ నిశుంభులని 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళు వరం అడిగారు నన్ను తపస్సు చేసి. అయోనిజ అయినటువంటిది, పెళ్లి కానిటువంటిది, కుమారి అయినటువంటిది, మహాసౌందర్యరాశి అయినటువంటి ఒక ఆడదాని చేతిలో మేము చచ్చిపోతామని వరం అడిగారు. అమ్మా, శంకరుడు దేవతల కార్యం తీర్చడానికి నువ్వు తపస్సు చెయ్యాలన్న కోరిక పుట్టేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసి నిన్ను పంపాడు. అమ్మా, నీ నల్ల తొడుగు విడిచిపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చెయ్యి. కౌశికి అని పేరు వస్తుంది ఆ రూపానికి. నల్లటి రూపంలో ఉన్న కుమారి కనుక ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి, అయోనిజ కాబట్టి, ఇప్పుడు ఆమె సింహవాహనారూఢ అవుతుంది. సింహాన్ని బహూకరిస్తాను. ఆ వాహనం మీద వెళ్ళి శుంభనిశుంభుల్ని పరిమారుస్తుంది. అమ్మా, నువ్వు గౌరవర్ణం పొంది శంకరుడి దగ్గరికి వెళ్ళావు. చాలా సంతోషం అంది. ఆవిడ నల్లటి తొడుగు విడిచిపెట్టింది. ఆ నల్ల తొడుగు విడిచిపెట్టేసినప్పుడు దానికి ప్రాణాన్ని ఇచ్చింది. ఇస్తే కౌశికి అన్న పేరుతో వేరొక అమ్మవారు ఆ నల్లటి శరీరంలోకి వచ్చింది. ఆమె శుంభ సంహారం చేసింది. అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతోంది శంకరుడి దగ్గరికి. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ వెంట ఒక పులి బయలుదేరి. బ్రహ్మగారు చూసి అన్నాడు, అమ్మాయి ఏమిటమ్మా ఈ పులి కూడా నీ వెంట వస్తోంది, ఇదెవరమ్మా అన్నాడు. ఈ వ్యాఘ్రం సహజంగా స్వభావం చేత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణి.
ఇది నేను తపస్సు చేస్తూ ఉండగా నన్ను చెనకడం కోసమని వచ్చింది. ఇది వస్తూ నన్ను చూసింది. చూసి చూడగానే నా దర్శనం అవ్వగానే దానిలో ఉన్నటువంటి క్రౌర్యమంతా పోయింది. పరమసత్వ గుణంతో ఉంది. పైకి పులి దేహం, కానీ లోపల పరమ భక్తుడైపోయి ఉంది. నన్ను విడిచిపెట్టి ఉండలేక నా వెంట వచ్చేస్తోంది. రాణి ఇది ఇన్నాళ్ళు నా ఆశ్రమాన్ని కాపాడింది. అది కూడా వెళ్ళింది. అమ్మవారు అంతఃపురంలోకి వెళ్ళింది. పెద్ద పులి బయట కూర్చుంది. ఈవిడ లోపలికి వెళ్ళింది. శంకరుడి పక్కకి వెళ్ళి కూర్చుంది. పరమశివుడు ఇలా చూసి గౌరీ అన్నాడు. అబ్బా, కాళీ అన్నందుకు ఇంత అల్లరా, ఇంత రంగు మార్చుకుని వచ్చావా అన్నాడు. కాదు కాదు, అసలు మీరు ఎందుకు కాళీ అని పిలిచి పంపారో నాకు అర్థమైంది. ఇప్పుడు మీ మనసుకు ముచ్చటే కదా నేను ఇలా ఉంటే. మీకన్నా ఇంత తక్కువ దానన్నా కూడా నేను అంగీకరించలేదు.